నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ దువ్వల ఆంజనేయులు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఎస్ఐ ఆంజనేయులు తన ఇంట్లో లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కామారెడ్డిలోని ఎన్జిఓస్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. ఒక సిమెంట్ దుకాణానికి సంబంధించిన కేసులో సిద్ధిరాములు అనే వ్యక్తి నుండి ఎస్ఐ 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. గతంలోనే 10,000 రూపాయలు తీసుకున్న ఎస్ఐ మిగిలిన 40,000 రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. దీంతో ఎస్ఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి కుమారుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో అనుకూలంగా వ్యవహరించడానికి ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పట్టుబడిన లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఆంజనేయులను అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లిలోని 2వ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంట్లో ఫైళ్లను కూడా తనిఖీ చేశారు. గారు ఆంజనేయులు కంప్లైంట్ ద్వారా కంప్లైంట్ ఏంటంటే అతని కొడుకు పైన కేసు అయింది. ఆ కేసు గురించి గతంలో కలిస్తే ఆయన 50,000 డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగింది. 50,000 డిమాండ్ అది వాస్తవమా కాదా, వాళ్ళ కొడుకు పైన కేసు అయింది వాస్తవమా కాదా అంతా పరిశీలించిన తర్వాత ఇది నిజమైన తెలుసుకున్న తర్వాత అతను ఈరోజు 50,000 ఇంటి దగ్గర ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ 50,000 నుంచి అతను తర్వాత 30,000కు సరే 30,000 ఇవ్వండి అని ఒక సెటిల్మెంట్ జరిగింది. ఆ 30,000 ఈరోజు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీని మీద విచారణ చేసి అతన్ని రేపు మార్నింగ్ నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా అధికారులు ఇట్లా వాళ్ళకు కావాల్సిన పనుల గురించి అధికారులు ఎవరైనా లంచం అడిగితే తప్పనిసరిగా ఏసీబీకి ఇన్ఫామ్ చేస్తే దానిపైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఏసీబీని కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకున్న ప్రాబ్లం మాకు కంప్లైంట్ ద్వారా ఇస్తే మేము సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఫస్ట్ అతను 10,000 ఇవ్వడం